ఎప్పుడు కూడా జరగకూడదండి. ప్రతి ఒక్కరి ఇంటి కుటుంబంలో ఒకరు కూలిపోతేనే మనకెలాంటి బాధ ఉంటది. ఒక్క ఇంట్లోనే 20 ఏండ్ల పిల్లలు కళ్ళ ముందు ఒకరు గాదు, ముగ్గురు గాదు. ఆ తల్లి ఏడుస్తుంది. ముగ్గురు పిల్లల్ని ఆడ పడుకోబెట్టుకొని. అవును. ఎంత బాధ! అది చూసిన ప్రతి ఒక్క తల్లి తరుక్కుపోతుందండి కడుపు తనది. మీరు నిజంగా తన వాళ్ళ యొక్క పిల్లని ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏమైనా ఫోన్ చేసారా? ఎందుకంటే ఇవాళ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెల మీద మీరు పాట రాసారు. చాలా వైరల్ అయిపోయింది. ఎంతోమంది దీన్ని చూసారు. ఎంతోమంది అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నిన్న నాతో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు కూడా మీ గురించి చెప్పడం జరిగింది. ఎంత బాగా పాట అన్నది పాడారక్క అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకేమైనా కాల్ గాని, లేకపోతే మీరేమైనా ఫోన్ చేయడం గాని ఏమైనా చేసారా? లేదు. లేదు. ఖచ్చితంగా అండి. వాళ్ళు కాల్ జేసిరనమాట. ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ మామయ్య వరస అవుతారని చెప్పిరనమాట. నిజంగా మీ పాట పాడుతూ వింటుంటుంటే మేమందరం చాలా బాధకు గురి అయితున్నామండి. మా ఆ తల్లులకి మీరిచ్చే గిఫ్ట్ అనుకుంటున్నాం ఇది. ఈ పాటతోని సజీవ కాలం నా పిల్లలు బ్రతికే ఉంటున్నారని నేను అనుకుంటున్నా. గొప్ప మాట చెప్పిండు తను ఏడ్చుకుంటే. నిజంగా నాకు వాళ్ళు కాల్ జేయడానికంటే ముందు అండి నాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఈ పాట వల్ల. నేను దీనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఇంత సాడ్‌నెస్‌గా ఉండి పాడిన పాటకి నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్తుంటేనే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయన్నమాట. నిజంగా బాధాకరం. ఏం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ముగ్గురు అంటే అసలు చూడండి ఎంత చక్కగున్నారో వాళ్ళు ముగ్గురు గూడా. నిజంగా దేవుడే ఓర్వలేక తీసుకొనెళ్తాడంటారు చెప్పండి. అలా తీసుకొనెళ్ళిర్రు వాళ్ళని.